ఆప్కి అదాలత్లో పార్లమెంటు మెంబర్ రవికిషన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఇతను రాజకీయాల్లో ఒక చిన్న కుర్రాడు. రవికిషన్ సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు దేశం మొత్తం కూడా మోడీజీ పేరే వినబడింది. మీరు కాంగ్రెస్ సైడ్ నుంచి ఎలక్షన్లో నిలబడ్డారు. కానీ జోన్పూర్ ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు, మా భార్య కూడా చెప్పింది, కాంగ్రెస్ 2014లో ఓడిపోతుందని. గ్రహాలు బాలేదని చెప్తారు కదా. మీ గ్రహాలు బాగోకపోతే ఏదైనా సరే నేను 2014లో అమృత్సాని కలవాలి. వాళ్ళు నాకు వాళ్ళ పార్టీ స్కార్ఫ్ వేస్తున్నట్టు ఉంది. రాజ్నాథ్ సింగ్ సార్ నన్ను తీసుకువెళ్లాలని అనుకున్నారు. అంతా సెట్ అయిపోయింది. బండి లెఫ్ట్ వెళ్లాల్సిన బదులుగా ఆ బండిలో కూర్చున్న కొంతమంది నన్ను రైట్కి వెళ్ళమని చెప్పారు. నా బండిలో కూర్చున్న వాళ్ళు 2 పెద్ద స్టార్స్. వాళ్ళు నన్ను అలాగా రైట్కి తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళెందుకు రైట్ తీయమన్నారంటే వాళ్ళు కాఫీ తాగాలంట. అక్కడికి కాఫీ తాగడానికి వెళ్ళాం. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. యాక్చువల్గా కాఫీ తాగడానికి వెళ్ళాం. నాకు అందరూ చెప్పారు, నా భార్య కూడా నాతో చెప్పింది ఏంటంటే, వద్దని చెప్పు, ఈ పార్టీ నాకు వద్దని చెప్పు. మొబైల్ని బయట వదిలేసి నేను లోపల కూర్చున్నాను. నేను ఆయనతో మాట్లాడుతున్నాను. అప్పుడు మీకు కాఫీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ యొక్క పెద్ద దళపతి. అది నేను చెప్తాను, ఎందుకంటే ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి కదా. ఎందుకంటే ప్రియాంక గాంధీ కాఫీ ఇచ్చారు కదా నాకు. నేను అలా చెప్తూనే తర్వాత తలని ఇలాగా ఊపి నేను వద్దని చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా నేను అక్కడికి వెళ్లాల్సింది. వాళ్ళతో నేను వద్దని చెప్పి ఓడిపోయాను. మనుషులు మామూలుగా కొన్ని తప్పులు చేస్తారు. అలాగే నేను కూడా చేశాను. నాకు తెలిసినంత వరకు మనోజ్ తివారీ మీకంటే ఎంతో తెలివైనవారు. ఆయన మొట్టమొదటిసారిగా 2016లో బీజేపీ పార్టీలో చేరారు. మనోజ్ చాలా స్మార్ట్. ఆయన ఎప్పుడు అంతే. మనోజ్ బ్రెయిన్ చాలా స్మార్ట్ అయింది. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, నేను ఎమోషన్ అవుతే వెంటనే ఇరుక్కుంటానని. అది నా జీవితంలో ఇలాగే చాలా. ఒకవేళ మీరు ఈ పార్టీలో చేరకపోతే మీరు రాహుల్ గాంధీతో కలిసి యాత్రకు వెళ్లేవారేమో. ముందు కాంగ్రెస్ను నా తండ్రి లాంటిది అన్నారు. ఇప్పుడేమో మీరు యోగి ఆదిత్యనాథ్ అని అంటున్నారు. ఇలా చూడండి సార్, నిజంగానే ఇంతకు ముందు వాళ్ళ పార్టీ మాత్రమే ఉంది. దేశాన్ని పరిపాలించారు. అందరూ చెప్తారు కదా, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఒకే కుటుంబం ఉంది, వాళ్ళే పరిపాలించారు. వాళ్ళేం చేస్తున్నారో ఏది మనకి తెలీదు. వీళ్ళే లీడర్సు, వీళ్ళే ఉండాలి అని మనం అనుకుంటాం అంతే. అన్ని వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. గవర్నమెంటే వీళ్ళే చూసుకున్నారు. వీళ్ళే అన్నిటినీ ఆపరేట్ చేసేవారు. వీళ్ళని చూసే మనం అందరం ఫాలో అయ్యాం. దాని తర్వాత మోదీజీ గారు లాంటి వాళ్ళు వచ్చి దేశం ఇలా కూడా ఉంటుంది, దేశాన్ని ఇలా కూడా పరిపాలించవచ్చు, దేశానికి ఇలాంటి మార్పు కూడా వస్తుంది, ఈ దేశాన్ని పాకిస్తాన్ బెదిరించనివ్వండి, చైనాని బెదిరించనివ్వండి, ఏది ఏవైనా సరే ఇండియా అంటే ఇదే అని మోదీజీ గారు పూర్తిగా నిరూపించారు. కానీ సార్, యోగీజీ గారేమో మిమ్మల్ని గోరఖ్పూర్లో నిలబెట్టారు. గోరఖ్పూర్లో ఎప్పుడు సాధువులు సన్యాసులు ఎలక్షన్స్లో నిలబడతారు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా వాళ్లే కదా గెలుస్తున్నారు. ప్రజలు ఎవరు పాట పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారని అడగలేదా? అవునవును. నేను మొదటిలో గోరఖ్పూర్కి వెళ్ళినప్పుడు అందరూ నన్ను అలాగే అనుకున్నారు. మహారాజు గారు ఎందుకిలా తప్పు చేస్తున్నారు, ఇది టెంపుల్కి సంబంధించిన సీటు, తనెలా ఇక్కడికి వచ్చాడు, బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈ పదవిలో ఎలా నుంచుంటాడు అని. అందరూ నన్ను బయటవాడు అనేవారు, ఓడిపోతారు అని చెప్పేవారు. నా మనసుకప్పుడు ఏమనిపించదంటే, ఏంట్రా ఇది బయటవాడు అంటున్నారు అని అనిపించేది. ఎలక్షన్ కోసం తిరిగేవాడిని, దేశమంతా తిరిగేవాడిని, బాగా నల్లబడిపోయాను. 46 డిగ్రీలు ఉండేది దాదాపు. నాతో ఉండేవాళ్ళు కూడా మీరు ఎలాగ ఓడిపోతారు, ఎందుకింత తిరుగుతున్నారు అని అడిగేవారు. అప్పుడు నేను ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటే వాళ్ళ సమాధానం, ఎలాగో ఓడిపోతారు కదా అంటే నేను నిజంగా ఎలక్షన్లో నిలబడతానని చెప్పాను. అప్పుడైనా మీరు బయటవారు కదా అని అన్నారు. ఆ మాట వినగానే నా కంట్లో నుంచి కన్నీరు కారాయి. నేను ఇంత కష్టపడ్డాను, నేను ఓడిపోతే ఇప్పుడు అస్సలు బాగోదనుకున్నాను. సో ఏదేవైనా సరే గాని నేను ఓడిపోను అనుకుని నేను బయటవాడిని కాదు. అది కూడా మా అమ్మగారితో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది, నేను గోరఖ్పూర్కి చెందిన వాడినంట. ఎలా అని నేను అడిగితే, నువ్వొక శుక్లావి, గర్కులంకి చెందినవాడివి, గోరఖ్పూర్లో మామ్కూర్ అని ఒక ఊరుంది, ఆ ఊరికి వెళ్లి వెతుకు అన్నారు. నేను ఆ ఊరికి వెళ్లి వెతికాను. ఉదయాన్నే 5 గంటలకు లేచి ఆ ఊరికి నేను వెళ్ళిపోయాను. మాంగ్పూర్ అని ఒక ఊరుంది. వరల్డ్ వైడ్ గా ఎంతమంది శుక్లాస్ ఉన్నా వాళ్ళు అక్కడి నుంచే వస్తారంట. వాళ్ళు ఆ చోటికి చెందినవారు. నేనక్కడికి వెళ్ళాను. ఆ మట్టిని చూడగానే వెంటనే అక్కడ కూర్చుని పోయాను. అక్కడ కూర్చుని ఒక ఫోటో తీయించుకుని, నేనేం బయటవాడిని కాదు, ఈ ఊరికి చెందినవాడిని అని చెప్పాను.
సూపర్ స్టార్ రవికిషన్ అప్పుడు రవికిషన్ శుక్లాగా మారారా? రజత్ సార్, మీరు చూసినట్లయితే రాజకీయాల్లో అవకాశం దొరికినప్పుడల్లా మీలో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ వంశం అంతా మొత్తం తవ్వేస్తారు. అర్థమైందా? అందుకనే రాజకీయాల్లో ఎవరి గురించైనా చెప్పాలనుకుంటే, ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఆ ఫామ్ ని వెళ్ళి ఒకసారి ఫిల్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఆపోనెంట్ పార్టీ కూడా మీ డీటెయిల్స్ ని తవ్వుతారు. కానీ గోరఖ్పూర్ ప్రజలు మీ గురించి ఏమన్నారంటే స్పీచ్ ఇచ్చారు, ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీరు శ్మశానం కట్టించారు. ప్రజలు దాని గురించి సంతోషపడ్డారా ఏంటి? కాదు, అది ఏదో ఒక రోజు జరగబోతోంది కదా. అది అసలు ఏమైందంటే నేను ఈరోజు స్పష్టంగా చెప్తాను. నా ఆపోనెంట్ పార్టీ వాళ్ళు కూడా నన్ను ట్రోల్ చేశారు. అది ఏమైందంటే రజిత్ సార్, నేను ఒకరోజు మహారాజ్ గారితో నేను శ్మశానానికి వెళ్ళాను. మహారాజా గారు దాదాపు 22 కోట్లతో నది పక్కన శ్మశానాన్ని కట్టారు. మహారాజా గారు నాకు ఏం చెప్పారంటే, అప్పుడు ఆ శ్మశానంలో నాకు స్పీచ్ ఇచ్చే అవకాశం దొరికింది. అసలు శ్మశానంలో స్పీచ్ ఏంట్రా అని అనుకున్నాను. అప్పుడు నేనొక బ్లాంక్ అయిపోయాను. మీరు చెప్పాల్సిందే అని అన్నారు. ఇక నేను శ్మశానం దగ్గర అలా నుంచుంటూనే ఉన్నాను. ఇంకక్కడ ప్రజలు అలాగే చూస్తూ ఉన్నారు. నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరూ అక్కడ నుంచునున్నారు. అప్పుడు నేనేమన్నానంటే, మహారాజు గారు చాలా ఖర్చు పెట్టారు, ఈ నది మూలంగా మీకు ఏమేం మంచి జరగబోతుంది, ఈ నది కారణంగా మీకేం జరుగుతుందంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి అన్నాను. ఇక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళు తిన్నగా స్వర్గానికి వెళ్తారని చెప్పాను. మహారాజు గారు ఒక కొత్త మిషన్ని కొన్నారు. దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, రాత్రిపూట నది దగ్గర దేవికి పూజ చేస్తారంట. అక్కడ ఏ మట్టి ఉండకూడదు, ఏ తప్పు జరగకూడదని మహారాజు గారు మీకోసం అన్ని సౌకర్యాలని చేశారు. అది మాత్రం కాకుండా నేనొక బ్రాహ్మణుడిగా ఉండడం వల్ల, మా నాన్నగారు ఒక పంతులుగా ఉండడం వల్ల మేము ఈ భాషలోనే మాట్లాడుకుంటాం. మృత్యు, జీవనం వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. భోజనం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మేము మృత్యు గురించి మాట్లాడుకుంటాం. మా భాష కూడా అదే. కానీ ప్రజలైతే మమ్మల్ని క్షమించేశారు. కానీ చెప్పాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా చెప్పండి. రామ్, అవి ఇలా చూడండి. అది ఏంటంటే భోజ్పూర్లో చెప్పమంటారా? భోజ్పూర్లో చెప్పనా? कि देखा हो, पहले बात तो प्रणाम। महाराज जी 62 करोड़ खर्चा करके बहुत मेहनत करताड़न एजा रुआ लोग खातिर, और सजा दिलन। पूरा उत्तर प्रदेश सजावताड़न, हर जिला सजावताड़न। दिन रात निस्वार्थ त्यागी बाड़न। जैसे हमारे मोदी जी बाड़न, वैसे हमारे पूज्य योगी महाराज जी बाड़न। तो रुआ लोग एजा भोरे भोरे का करला वो सब हमके मालूम बा, लेकिन इतना यहाँ जे भी मरी वो सीधे स्वर्ग जाई। और नयका मशीन लिया ले वाड़न महाराज जी, वो फुकाए में टाइम ना लेगी, और 2 मिनट में हर हर महादेव। वो हाँ, जो पैखाना करेगा वो नर्क में जाएगा, जो पैखाना नहीं करेगा स्वर्ग में जाएगा। సో మీకే అర్థమై ఉంటుంది, ఆ చోటుకి క్లెన్లీనెస్ కోసం, ఆ చోటుని రక్షించడానికి. కానీ ఇది చెప్పినప్పుడు యోగిజీ గారు మీ గురించి కాస్త నవ్వుకున్నారట. అదేంటి చెప్పండి? ఆయన అంతలా నవ్వడం ఎప్పుడు మహారాజు గురించి చెప్పాలంటే ఆయనకి భోజ్పురి అంటే ఎంతో ఇష్టం. అలాగే ఇలా మాట్లాడడం అంటే పొలిటికల్ గా నాకు మాట్లాడడం తెలీదు. రజత్ సార్, ఏంటంటే నేను ఒక ఆర్టిస్ట్, నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి దేశం కూడా నన్ను ఇంతగా ప్రేమిస్తోంది. ఒకవేళ నేను నిజాయితీ లేకపోతే ప్రజలు నన్ను ద్వేషిస్తారు కదా. కానీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా మీరెప్పుడు మాట్లాడేది యోగిజీ గురించే. మీరు అసలు ఆయనతో ఏం చెప్పారు? ఎలా ఉన్నారు సార్, అంతా ఎలా సాగుతుందని భోజ్పూరిలో మాట్లాడతాం. నేనిది అసలు మొదటిసారిగా చెప్తున్నాను. అదేంటంటే ఆప్కి అదాలత్లో, ప్రజల అదాలత్లో ఆయనతో ఏం మాట్లాడాలన్నా సరే భోజ్పూరిలోనే మాట్లాడతాను. అదంటే ఆయనకి చాలా ఇష్టం. మహారాజు గారికి భోజ్పూరి అంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గరున్న బుల్డోజర్ మీకెంతో ఇష్టమని చెప్పారా? సార్, నేను ఎన్నో చోట్లకి షూటింగ్కి వెళ్ళాను. చాలా భోజ్పూరి సినిమాల్లో నటించాను. నేను ఎన్నో సవాల్ని చూశాను. నేను జైల్లో ఎంతో మంది చనిపోవడం చూశాను. హత్యల్ని చూశాను. గన్ షాట్స్ని కూడా చూశాను. నేనప్పట్లో ఎంతో మంది ప్రజలు హింసించబడడం చూశాను. అది మాత్రమే కాకుండా ఎన్నో హత్యల్ని కూడా చూశాను. నేను 2017 తర్వాత మహారాజు గారు వచ్చిన తర్వాత ఆయన అక్కడున్న చట్టాన్ని, అక్కడున్న సిచ్యువేషన్ని ఆయన చేతికి తెచ్చుకున్నారు. అన్నిటినీ సరిచేశారు. మీరు చూసినట్లయితే ఆ ప్రదేశంలో చాలా మంది మాఫియాలుండేవారు. యూపీలో మేము సినిమాలో కూడా ఇదే కథని చూపించేవాళ్ళం. చాలా పెద్ద పెద్ద రైఫిల్స్ ని యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరికీ ఆ ధైర్యం కూడా లేదు. బుల్డోజర్ ఎందుకంటే మా సమాజంలో ఎవరైనా స్త్రీల్ని మీరు భయపెడితే, లంచం తీసుకుంటే, ఎవరినైనా భయపెడితే, పిల్లల్ని బెదిరిస్తే
ప్రజల మనసులో మీరు భయాన్ని ఏర్పరిస్తే తప్పకుండా మీ మీద బుల్డోజర్ ఎక్కిస్తాము, మీరు మట్టితో పాటు మట్టి కూరిపోతారు. మహారాజు గారు ఏం చెప్పారో అది తప్పకుండా చేసి తీరుతారు. ఒక్కసారి ఆయన మట్టిపాలు చేస్తారని నిర్ణయించుకుంటే దాన్ని మట్టిపాలు చేసి తీరుతారు. అది కాకుండా మీరు ఒక డైలాగ్ కూడా చెప్పారు, మంట రగిలితేనే నిప్పు అని. అందుకే నేను అంటాను, ఎవరైతే कि जली को आग कहते हैं, जली को आग कहते हैं, बुझी को राख कहते हैं, और ये राख से बनल बारूद को योगी आदि ఈ విషయం విని యోగీజీ గారు ఎంతో సంతోషపడినట్టున్నారు. కానీ పార్లమెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళెందుకో సంతోషపడలేదు. ఎందుకు? జయా బచ్చన్ ఇండస్ట్రీలో మీకన్నా సీనియర్, పార్లమెంట్లో కూడా మీకన్నా సీనియర్. ఆమె ఏమన్నారంటే రవికిషన్ ఫుడ్ పెట్టిన వాళ్ళనే కొడతారు అని. 4 సంవత్సరాల్లో 400 మీటింగ్లు చేశాను, 7 ప్రైవేట్ బిల్స్ పాస్ కానీ చేశాను. ఆమె మీ గురించి ఏమన్నారు అంటే ఒక విధమైన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారని. ఎందుకంటే ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ డ్రగ్ ఎడిక్ట్స్, ఇంకా మందు తాగుతారు అని అన్నారు కదా. మ్యామ్, నేనేం చెప్పాలనుకుంటున్నాను అది మీరు వినలేదు. అది మాత్రం కాకుండా మిమ్మల్ని మా అమ్మలా తలుచుకుంటున్నాను, ఆవిడ కాలు కూడా ఇప్పుడు ముట్టుకుంటాను. నేనేమంటున్నానంటే వాళ్ళు కూడా ఇక్కడికి ఇండస్ట్రీ ద్వారానే వచ్చారు. మాకు కూడా యాజ్ అ హీరో చాలా పనులున్నాయి, చాలా చూసుకోవాల్సింది. అలాగే పంజాబ్ దారిలో వచ్చిన ఇంపోర్ట్ అయ్యే డ్రగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దానికోసం వాళ్ళు రాజ్యసభ నుంచి నాకు ఆన్సర్ బ్యాక్ ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఎందుకంటే అది బాగా క్లియర్ గా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు దీన్ని తప్పుగా తీసుకున్నారు. నేను వేరే విషయంగా చెప్తున్నాను. నేను ఇందులో ఎందుకు బాలీవుడ్ ని తీసుకొచ్చాను అంటే హీరోస్ కి ఎన్నో బాధ్యతలున్నాయి. రజత్ సార్, ఈ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే మీ ముందు చెప్తాను, ఆప్కి అదాలత్ ముందు చెప్తాను, దేశానికి ముందు చెప్తున్నాను. ఒకవేళ నాకు పెట్టిన భోజనంలో డ్రగ్స్ ఉంటే ఆ భోజనంలో వేరేమైనా తప్పు విషయం ఉన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను. మీరొక బిల్ తీసుకొచ్చారు, అది ప్రజల కట్టుబాట్ల కోసం, పాపులేషన్ కట్టుబాటు కోసం. మీకెంతమంది పిల్లలున్నారన్న విషయం మర్చిపోయారా? నాకు 4 మంది పిల్లలు. మీరు చేశారు, అయితే మొత్తం కంట్రోల్ అయ్యింది. రజత్ సార్, ఆ బిల్లు గనక ముందే వచ్చుంటే మేమందరం హెచ్చరికగా ఉండేవాళ్ళం. నేను చెప్పింది మీరు అంగీకరిస్తున్నారా? పాపులేషన్ కంట్రోల్ బిల్ గనక ముందే వచ్చుంటే మనమందరం కంట్రోల్లో ఉండేవాళ్ళం. చైనా ఆ బిల్ ని తీసుకురావడం వల్లే అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, అలాగే పవర్ఫుల్ గా ఉన్నారు. మనం గనక అయితే అలా మీ 4 పిల్లల కోసం మీరు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేశారా? వాళ్ళేమో ఈ బిల్లు తీసుకురాలేదు అంటున్నారు. ఈ ప్రశ్నకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరే దీనికి సమాధానం చెప్పండి. మీరు ఆప్కి అదాలత్లో ఉన్నారు. ఆహా, ఈ బిల్ ని కాంగ్రెస్ ఉన్నప్పుడు ముందు తీసుకొచ్చుండాలా లేదా? కాంగ్రెస్ ఈ బిల్ని తీసుకురావాలా లేదా? ముందే ఈ బిల్లు గనక వచ్చుంటే మీకు 4 పిల్లలు పుట్టుంటారు. నాకు 2 పుట్టుంటారు, మీకెంతమంది పుట్టుంటారు?